సరిపోద్ది చల్లే. సరిపోద్ది. చూపించు. సో చూడండి ఈ విధంగా కాలిందంట. బాగుందా? సిటీకి దూరంగా ప్రశాంతమైన అడవుల మధ్య కొండవాగు అంచుగట్టు మీద జీవన విధానం కొనసాగిస్తున్న మన గిరిజన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అనేది ఈరోజు వీడియో రూపంలో మీకు తెలియజేస్తున్నాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. చివరి దాకా చూడడానికి ప్రయత్నించండి. నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువీ ట్రైబ్ లైఫ్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఫాలో అవ్వడం మర్చిపోవద్దు. ఎటువైపు చూసినా పచ్చని పంట పొలాలు అయితే కనిపిస్తున్నాయి. ఇది వేసవి రెండో వరి పంట అండి. ఇలాంటి కొండ ప్రాంతంలో ఒక ఫ్యామిలీ అయితే జీవన విధానం కొనసాగిస్తుంది. సో చూడండి ఇక్కడైతే చిన్నదిగా ఇల్లు కట్టుకొని వాళ్ళ యొక్క జీవన విధానం అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఒకసారి అక్కడికి వెళ్దామా? అక్కడ ఒక ఇల్లు ఉందండి, చూసారు కదా. వావ్, చాలా అద్భుతంగా ఉంది కదా. ఎటు చూసిన కొండలు కండలు కనిపిస్తాయి మనకి. ఇది జొన్న అండి, చూసారా. జొన్నసేన కూడా చాలా మంచిగా అయితే పండించారు. ఇక్కడ చెల్లి వాళ్ళు ఉన్నారో లేదో తెలియట్లేదు. ఇల్లు అయితే చాలా అద్భుతంగా ఉంది. పక్కనే కొండవాగు పక్కన ఓ చిన్న ఇల్లు, చూసారు కదా. చెల్లివలో వంట అయితే చేసేసారు అనుకుంటాను. ఇది చూడండి, ఇది ఒక చిన్న డాంగర్ అండి. ఈ డాంగర్ పైన కొన్ని విత్తనాలు అయితే ఆరబెట్టుకుంటారు. ఆ డాంగర్ కింద చిన్న మట్టిపోయి ఈ విధంగా చూడండి ఇల్లు అయితే చక్కగా కట్టుకున్నారు. సో ఇక్కడైతే గిన్నెలు ముంతలు అయితే మంచిగా దోముకొని ఈ విధంగా అయితే పెట్టారు. ఆల్రెడీ చూడండి ఇక్కడ వంట అయిపోయింది. వంట అయిపోయి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నారు చెల్లి వాళ్ళు. గైస్ ఇది చూడండి ఇక్కడ చాలా మంచిగా అయితే పెట్టారు. సో ఇక్కడ ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి బల్ల మీద ఈ విధంగా పేర్చారు అనమాట.
ఇదేంటో తెలుసా, ముందుగానే పులుపు చేసి పెట్టుకున్నారు అంబెల కోసమని. సో ఇల్లు అయితే చాలా చక్కగా ఉందండి, చూసారు కదా. చూడండి సోలారు, ఇదైతే మీరు కరెంట్ అనుకోవచ్చు. ఈ విధంగా వాడుకుంటున్నారు సోలార్ లైట్తో. ఇక్కడ చూడండి చాలా మంచిగా అయితే ఈ ఫోటో అయితే చాలా బాగా పెట్టుకున్నారు. సన్ను, తులసి, లవ్ యూ, బాగుంది. చిన్న గడియారం చూసారు కదా. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఓహో, అటుకు నుంచి కిందకి దించుతున్నారా? పైన ఒకడున్నాడా? దించుతున్నారా? సో చూడండి తమ్ముడు వాళ్ళ అటుకు అయితే ఈ విధంగా ఉంది, చాలా బాగుంది. ఇదేంటిది, ఇది బాక్స్లోకి ఉంది, దానం పెట్టుకున్నారు ఇందులో, చాలా బాగుంది. సో ఇలా అటుకు మీద అయితే ఇలా కొన్ని బిందెలు అయితే దాచుకున్నారు. సో చూడండి బాక్స్ చాలా బాగా తయారు చేశారు చెక్కలతోనే. ఈ బాక్స్ దగ్గర ఈ ధాన్యం చూడండి ఈ విధంగా పెట్టుకున్నారండి. చూడండి ఎటు చూసినా కూడా చాలా దట్టమైన అడవి, ఎత్తైన కొండలు అయితే మనకి కనిపిస్తాయి. ఆ కొండల ప్రాంతంలో ఒక చిన్న ఇల్లు అయితే కట్టుకున్నారు. అలాగే ఇక్కడ పచ్చని పంట పొలాలు కూడా పండించారు. పంట పొలాలతో పాటు ఇక్కడ జొన్నసేన కూడా పండించుకున్నారు, చూసారు కదా. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. పక్కనే చిన్న ఇల్లు, ఇదిగో సోలరే. ఈ సోలార్తోనే వాళ్ళ యొక్క జీవన విధానం కొనసాగిస్తున్నారు. కూడా చూడండి ఇది కూడా చెక్కే, ఈ విధంగా బాక్స్లా తయారు చేస్తారు, బాగుంది కదా. సో ఇక్కడైతే చూడండి సొంతంగా తమ్ముడు వాళ్ళు డ్రాయింగ్ వేశారనుకుంటా. చూడండి ఇవైతే మినుములండి, ఇవైతే కొండకందులు, అలాగే తెల్లజొన్నలు, మళ్ళీ ఇవి కొండకందులు, ఇవైతే ఉలవలు. చూసారా ఈ విధంగా పాడైపోకుండా ఉండడానికని ఈ విధంగా డబ్బాల దగ్గర పెట్టుకున్నారు. ఇదైతే ఆమ్దం చెట్టు ఉండే, ఈ యొక్క నూనె కూడా చాలా హెల్త్కి మంచిదన్నమాట, మన బాడీకి కానీ, తర్వాత కప్పం పట్టిన ఏవైనా కూడా కొన్ని రోగాలను అయితే మాయం చేస్తుంది ఈ యొక్క ఆయుధం నూనె. గైస్ ఇప్పుడు ఈ మిల్ దగ్గర అయితే ఈ యొక్క ధాన్యాన్ని అన్నమాట ఈ తమ్ముడు వాళ్ళు మోసుకుని వెళ్తున్నారు. సో ఇలాంటి స్వచ్ఛమైన అడవుల మధ్య మనం జీవించాలంటే అదృష్టం ఉండాలి. ఇలాంటి కొండ ప్రాంతంలో ఎందుకంటే కరెంట్ ఉండదు, సరిగా నీరు మనకు అందుబాటులో ఉండవు, చాలా కఠినంగా ఉంటుందండి ఇలాంటి దగ్గర జీవించాలంటే. చూడండి ఎటు చూసినా కొండలు అయితే మనకి ఎక్కువ కనిపిస్తాయి. అలాగే ఇక్కడైతే పచ్చని పంట పొలాలు, వావ్ సూపర్గా ఉన్నాయి కదండి, చాలా అద్భుతంగా ఉంది. నాటుకోళ్ళు కూడా ఈ యొక్క చెల్లి వాళ్ళు అయితే పెంచుకుంటున్నారు. సో చెల్లి అయితే గడ్డకెళ్ళి వస్తుంది. బాగున్నావు చెల్లి? గాయస్ నా వెనక తన చెల్లి చూసారా? చెల్లి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామమ్మా? సోల్ చిక్కడానికి. ఇక్కడైతే న్యాచురల్గా చెల్లి వాళ్ళు అయితే పండించారు. ఆ యొక్క సోలుని తీసుకొచ్చి తింటారు కదా, మరి కాల్చుకొని తింటారట. సో చిన్నదిగా అయితే ఈ యొక్క వీడియోలో అయితే చూపిస్తాం. చెల్లి గుర్తుంది కదా, కొండంచు గట్టు మీద 2 కూడా త్వరలోనే మీ ముందుకు తీసుకొస్తున్నాము. కొండంచు గట్టు మీద 2 చూడండి, మేమైతే ఇలా వెళ్తున్నాము.
చెల్లి అయితే ఎక్కడో సోలేసారంట, అక్కడ తీసుకెళ్తుంది. ఎంత దూరం అమ్మ అది? అవునా? ఇదిగో మొత్తానికైతే వచ్చేసాం. ఇదేనమ్మా, ఇది కోసేసే కాల్చుకొని తింటారటండి. మంచి మంచిది కోయాలమ్మ. ఇది చూపించు. అది సరిపోద్ది చెల్లి, గట్టిగా మాట్లాడు. సరిపోద్ది. పదైతే మీరు అనుకోవచ్చు ఇంత పెద్ద 4 రెమ్మలు కోసి చూపిస్తున్నారా ఏంటి అని. సో వాటితో మనకి పెద్దగా పని లేదు. కాకపోతే నేను ఇలా కోసుకొని ఒక 4 రెమ్మలు కోసి నేను కాల్చుకొని తింటాను అన్నయ్య. ఒకసారి అది చూపిస్తాను ఎలా కాల్చుకోవాలి అనేది చెల్లి. అందుకనే ఈ విధంగా చిన్నదికైతే షూట్ చేసుకొని మీకైతే చూపించడం జరుగుతుంది. ఒకసారి చెల్లి అది ఏ విధంగా కాల్చుకొని తింటుందో ఒకసారి చిన్నదిగా వీడియోలో చూపిస్తాను మీకు. అగ్గి ఉందమ్మా. అది ఇప్పుడు ఏ విధంగా కాలుస్తుందో అనేది మీకు చక్కగా వీడియో రూపంలో చూపిస్తాను. బాగుంటుందమ్మా ఇలా కాల్చుకొని తింటే. బాగుంటుంది. చెల్లి కాలిందమ్మా, కలిపోయింది. చూపించు. సో చూడండి ఈ విధంగా కాలిందంట. ఈ విధంగా చక్కగా పామాలంట చూడండి. బాగుందా? ఈ మొత్తం కాల్చుకొని తింటావా? ఏ చూపించి ఎలా ఉంది మొత్తం కాలింది చూడండి ఈ విధంగా ఉంది. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మామూలుగా అయితే మీకైతే చూపించడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? కొండవాగు పక్కన అన్నమాట చాలా మంచిగా అయితే జీవన విధానం కొనసాగిస్తున్నారు. సో చెల్లితోని కొండంచు గట్టు మీద ఒక వీడియో చేసి మీకు గుర్తుంటుంది. నెక్స్ట్ 2 కూడా తీసుకొస్తున్నాము. ఆ కొండంచు గట్టు మీద 2 అది సారకు రాకనమాట. ఇది న్యాచురల్గా మా దొరికిద్ది. ఆ వీడియోను కూడా త్వరలోనే మీ ముందుకైతే తీసుకొస్తున్నాము. సో మీకు వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కువీ ట్రైబ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, రేపటితో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము. బాయ్ చెప్పు. బాయ్ అండి.